డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సీజ్ చేసిన షిప్పు ఏంటి? అసలు ఆ షిప్ స్టోరీ ఏంటి? ఇదంతా ఒక డ్రామా, ఒక ప్రాంక్ అని మీరే తెలుసుకుంటారు ఈ వీడియో మొత్తం చూస్తే. షిప్ పేరు స్టెల్లా. దాంట్లో రేషన్ బియ్యం అక్రమంగా రవాణా అవుతుంది అని ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అది ఉప ముఖ్యమంత్రికి, అంటే డైరెక్ట్గా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి దాని మీద అటాక్ చేయాల్సిన అవసరమే లేదు. రెవెన్యూ ఇన్స్పెక్టర్లు అటాక్ చేయొచ్చు, టాస్క్ ఫోర్స్ వాళ్ళు పట్టుకోవచ్చు, లేదా క్రైమ్ బ్రాంచ్ వాళ్ళైనా సరే ఆపొచ్చు. డిప్యూటీ సీఎం గారు రావాలా? వచ్చాడే అనుకుందాం. డిప్యూటీ సీఎం గారు షిప్ తనిఖీ చేయడానికి వెళ్తుంటే షిప్కు సంబంధించిన అధికారులు సపోర్ట్ చేయట్లేదంట. ఎక్కడెక్కడో తిప్పుతున్నారంట. 4th ఫ్లోరు 3rd ఫ్లోరు ఎక్కాలంటే అది మీకు కంఫర్ట్గా ఉండదు అని చెప్తున్నారు. ఆయన తలుచుకుంటే కంఫర్ట్గా లేకపోతే నాకేంటి, నేను వెళ్ళాల్సిందే, మీకేంటి నొప్పి అని దబాయించి అడిగి వెళ్ళొచ్చు. 10,000 మంది ఉద్యోగాలు పోతాయా? పవన్ కళ్యాణ్ గారు వస్తే ఆ షిప్పు చూస్తే 10,000 మందికి జీవితాలు పోతాయా? ఎలా? 10,000 మంది షిప్పు ఎక్కితే పోతాయా? ఇది ఏమన్నా ఆన్సర్ ఉందా దానికి? ఏమైనా లైనా అది? అది ఆల్రెడీ సీజ్ చేయబడిన షిప్పే, రన్నింగ్లో లేని షిప్పు. సరే, ఒకవేళ అక్రమంగా బియ్యం రవాణా అవుతుంది అనుకో, ఎవరి గవర్నమెంట్ అది? కూటమి గవర్నమెంట్. అక్రమంగా ఎలా రవాణా అయ్యింది అని కొంతమంది అడిగినప్పుడు కూటమి ప్రభుత్వం నుంచి వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే, జగన్ గారి మనుషులు ఇంకా ఉన్నారు అధికారంలో, వాళ్ళ వల్ల అక్రమంగా రవాణా జరుగుతుంది అన్నాడు. రైటు. ఒకవేళ జగన్ గారి మనుషులే కనుక ఉంటే ఇప్పటికి దాదాపుగా వీళ్ళు గెలిచి 7-8 నెలలు అవుతుంది, 1 year అవుతుంది. ఇంకా ఏం పీకుతున్నారు వీళ్ళని తొలగించకుండా అధికారం నుంచి? సరే, ఇలా అనుకున్నా కూడా ఒకప్పుడు ఏం చెప్పారు? ఇలా అక్రమంగా రవాణా చేస్తున్నారు కాబట్టి ఆఫ్రికా కంట్రీకి రేషన్ బియ్యం అక్రమంగా రవాణా చేస్తున్నారు జగన్ గవర్నమెంట్కి, జగన్ మనుషులు, కాబట్టి ఈ బియ్యం మేము గోడౌన్లో దాచి ఉంచాం అని చెప్పారు. దాచి ఉంచిన గోడౌన్లో బియ్యము ఇప్పుడు షిప్ వరకు ఎలా వెళ్ళింది? లాజిక్ ఆలోచించండి. గోడౌన్లో బియ్యం దాచింది ఎవరు? కూటమి ప్రభుత్వం దాచిపెట్టింది. మరి షిప్ దాకా ఎలా వెళ్ళింది ఇప్పుడు? ఆఫ్రికా వెళ్ళడానికి స్టెల్లా షిప్లో కూటమి ప్రభుత్వం వాళ్ళు పంపిస్తేనే కదా పోయేది నా చింతకాయ. వీళ్ళే అక్రమంగా, వీళ్ళే దొంగలు. సరే, ఒకవేళ ఇది కూడా జగన్ ప్రభుత్వం మనుషులే చేయించారు అనుకుంటే ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి లేదు. ఈ 1 yearలో ఏమీ పీకలేదని దానికి అర్థం. జగన్ ప్రభుత్వంలో ఉన్న మనుషులు ఇంకెక్కడున్నారు? అందరినీ డామినేట్ చేసుకోవడము, జైల్లో పెట్టడము, ఇదే పనిలో ఆల్రెడీ ఉన్నారు కదా. సో మొత్తంగా ఈ షిప్ సీజన్ అనేది ఒక పెద్ద డ్రామా అని మీకు అర్థమైంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.